అయితే నేను ఫస్ట్ బీజేపీ గురించి ఫస్ట్ మాట్లాడారు కాబట్టి తర్వాత అనాలిసిస్ట్ గారు మాట్లాడినట్టు దానికి కూడా సమాధానం చెప్తాను. నాకు కాస్త ఓపిక టైం ఇవ్వాలి. నేనేమంటున్నా అంటే ఈ రోజు కాదు, గత 3 ఏళ్లుగా 4 ఏళ్లుగా బండి సంజయ్ అంటే అధ్యక్షుడిగా అయిన తర్వాత గతంలో లక్ష్మణ్ ఎన్నడూ కూడా స్పందించకపోతుండే. మరి బీఆర్ఎస్ కి ఎందుకో నాకు తెలియదు. కొంచెం నోరేసుకొని కొంచెం బండి సంజయ్ గట్టిగానే మాట్లాడుతుంటే మరి ఎన్నో సార్లు ఇదే సందర్భంలో గతంలో మోడీ గారు వచ్చినప్పుడు కేసీఆర్ పోలేదు. కానీ ఆ తర్వాత మీరు గుర్తుకోవాలి, ఇవన్నీ కొంచెం డేటాతో సహా మీరు తీసుకుంటే మీకు క్లియర్ గా దొరుకుతుంది. కేసీఆర్ ఢిల్లీకి పోయి మాట్లాడేసి వచ్చారు అమిత్ షా తోని మోడీతోని. అంటే తెలంగాణలో కలవడానికి అభ్యంతరం ఏంటో నాకు తెలియదు, కానీ కేంద్రంలో వెళ్ళి మోదీతోని గంటలు చర్చ చేసిండ్రు. వీళ్ళే బీఆర్ఎస్ నాయకులు ఎన్నోసార్లు స్టేట్మెంట్లు పెట్టినటువంటి విషయాలు మనం గమనించాలి. మెడలు వంచిన కేసీఆర్ అనే మాటను తీసుకొచ్చి వాళ్ళు సోషల్ మీడియాలో హైలైట్ చేసుకున్నటువంటి విషయం మనం చూడాలి. ఈ రోజు బీజేపీ పార్టీ ఆరోపణ గత 4 ఏళ్లుగా చేయండి, కానీ కేంద్రంలో అధికారంలో ఉన్నది ఎవరండి సోదరా? కేంద్రంలో అధికారంలో ఉన్నది ఇంతవరకు కేసీఆర్ కి కనీసం ఒక్క నోటీస్ వచ్చిందా? కాళేశ్వరం అవినీతి ప్రాజెక్టు అందరికి తెలిసినటువంటి విషయమే. కాళేశ్వరం విషయంలో రేవంత్ రెడ్డి గారు స్వయాన ఈరోజు సిబిఐకి అప్పచెప్పాలని ప్రతి చోట స్టేట్మెంట్ ఇస్తున్నారు. గతంలో లక్ష్మణ్ కన్నప్పుడు మన ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ తర్వాత 60,000 కోట్ల రూపాయల అవినీతి జరిగింది తెలంగాణలో అని సిబిఐకి ఇచ్చి రావడం, కంప్లైంట్ ఇచ్చి రావడం మనం గుర్తు చేసుకోవాలి. కానీ అప్పుడు కూడా రేవంత్ రెడ్డి గారు లక్ష్మణ్ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు సవాల్ చేశారు. దయచేసి సుజాత గారు, మీరు చెప్తుంది ఏంటంటే అనేక రకాల అవినీతిని వెలికి తీస్తున్నా కూడా సిబిఐ ఈడీ లాంటి వాటికి పోయినా కూడా కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకోలేదని చెప్తాను. దీనిపైన ఒకసారి బీజేపీ నాయకులు శ్రీనివాస్ గారు స్పందన ఎందుకు అనుకుందాం. శ్రీనివాస్ చెప్పండి. స్పష్టంగా చెప్తా ఉన్నారు, అవినీతి మీద అనేక లేఖలు రాసినప్పటికీ కేంద్ర ప్రభుత్వం స్పందించట్లేదు అని చెప్పి. ఒక్క నిమిషము, 60,000 కోట్ల స్కామ్ జరిగినప్పుడు రేవంత్ రెడ్డి గారు ఫ్లైట్ కూడా నేను తీసుకొని పోతా అన్నారు. లక్ష్మణ్ గారు ఎందుకు స్పందించలేదు? దేని మీదైనా మేము సిట్టింగ్ జడ్జితో విచారణ జరపాలంటున్నాం. జడ్జితో విచారణ జరపాలి, సిబిఐ కూడా అప్పగించాలంటున్నాం. రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఏదైతే కేసులు ఉంటాయో ఇది సిబిఐకి అప్పచెప్పాలంటే డైరెక్ట్ నేరుగా కేంద్ర ప్రభుత్వమే వచ్చి చేస్తుందా, లేదంటే రాష్ట్ర ప్రభుత్వము ఇది సిబిఐకి అప్పగించాలన్న ఒకసారి సుజాత గారు గమనించాలి. మేము కూడా ఏం చెప్తున్నాం, అవినీతి ఎవరు చేసినా ఎంతటి వారైనా తప్పకుండా సిబిఐతో విచారణ జరిపించాలని చెప్పేసి బీజేపీ మొట్టమొదటి కూడా మాట్లాడుతుంది. భ్రష్టాచార రహిత ఎవరు కూడా అవినీతి చేస్తే ఎంత పెద్దవారైనా కానీ ఊరుకునే సమస్యనే లేదు. రాష్ట్రానికి సంబంధించినటువంటి సిబిఐ విచారణ చేయాలంటే రాష్ట్రానికి సంబంధించినటువంటి కేసు. ఓకే శ్రీనివాస్ గారు, ఇప్పుడు ఇంకో ఇంట్రెస్టింగ్ సబ్జెక్ట్ ఒకటి మనం తీసుకుందాం. ఏంటంటే శ్రీనివాస్ గారు, అయిపోయింది ఇది ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి సంబంధించి అటు టీఆర్ఎస్ కాంగ్రెస్ బీజేపీ మధ్యన జరుగుతున్నటువంటి వాగ్వివాదం ఈ రకంగా ఉంటే ఇంకొక ఇంట్రెస్టింగ్ అంశం కూడా నిన్న రేవంత్ రెడ్డి గారు కేటీఆర్ గురించి మాట్లాడుకుంటూ నీ మీద క్రిమినల్ తీసుకుంటాను, నా మీద చేసినటువంటి పరువు నష్టం దాన్ని వెనక్కి తీసుకోకపోతే క్రిమినల్ తీసుకుంటాను అని చెప్పి ఒక గట్టిగా ఘాటైనటువంటి ఒక సమాధానాన్ని ఇచ్చారు. నిజంగా రేవంత్ రెడ్డి గారు తనపై చేసినటువంటి పరువు నష్టం దాదాపు బయట ఆ రకంగా మాట్లాడుతూ ఉన్నారు. నిజంగానే క్రిమినల్ చర్యలు తీసుకోవడానికి రేవంత్ రెడ్డి గారి దగ్గర ఏమైనా ఆధారాలు అంటారు సుజాత గారు? ఈ రోజు అంటే కేటీ రామారావు గారు రేవంత్ రెడ్డి మీద 100 కోట్ల డిఫామేషన్ కేసు వేశారు. వినపడుతుందా? వినపడుతుంది. 100 కోట్ల డిఫామేషన్ కేసు వేశారు, నోటీస్ పంపించారు రేవంత్ రెడ్డి గారికి. ముందుగా సిట్కి విచారణకు రావాలి అని నోటీసులు పాదయాత్రప్పుడు ఇంటికి అతికిచ్చిపోయింది బీఆర్ఎస్ పార్టీ తరఫు నుంచి. ఆ రోజు తర్వాత రేవంత్ గారు హుందాగా పాదయాత్రను ఆపుకొని మరి సిట్ విచారణకు వచ్చారు. మాకు గౌరవం ఉంది, ప్రభుత్వాలు చట్టాలు అంటే గౌరవం ఉంది కాబట్టి పాదయాత్రను మధ్యలో ఆపేసి వచ్చారు. సరే, సిట్ విచారణకు వెళ్ళేసి వచ్చిన తర్వాత మమ్మల్ని అక్కడ ఇబ్బంది పెట్టినారు, అవన్నీ వేరే విషయాలు. ఆ తర్వాత బయటికి వచ్చి ప్రెస్ మీట్ లో రేవంత్ రెడ్డి గారు మాట్లాడిండ్రు. నేను ఇచ్చినటువంటి క్లియర్ స్టేట్మెంట్ లో కేటీ రామారావుని పిలిపిస్తే, అంటే కేటీ రామారావు మీదే ఆరోపణ చేస్తున్నా,
ఆయన పిఏ అయినటువంటి తిరుపతి దీంట్లో అవినీతిలో కూరుకొని పోయినటువంటి టిఎస్పిఎస్ ఉద్యోగ నియామకాల్లో పేపర్ లీకేజ్ లో ఉన్నాడు అని ఒక పిఏకి ఏం అవసరమో అంత ఇన్వాల్వ్ అయ్యేది కేటీఆర్ రామారావు డైరెక్ట్ ఇన్వాల్వ్మెంట్ లేకుండా పిఏతో చేయించాడు కాబట్టి ఆయనకు సిట్ విచారణకి కేటీ రామారావుని పిలవాలి అని రేవంత్ రెడ్డి గారు బహిరంగ సవాల్ చేశారు. ఆ తర్వాత డిఫార్మేషన్ కేసు వేసారు. మొన్న వచ్చినటువంటి రిజల్ట్ లో 46 మంది అదేదో మండలంలో రేవంత్ రెడ్డి గారి మీద అసలు అక్కడ ఎలాని కూడా ఒక్కళ్ళే ఉత్తీర్ణులు అయ్యారని ముందస్తుగానే చెప్పిండు కేటీఆర్. కానీ మొన్న వచ్చినటువంటి రిజల్ట్స్ లో 46 మంది ఉత్తీర్ణులు అయ్యారు. రేవంత్ రెడ్డి గారు చెప్పింది కరెక్టా లేకపోతే కేటీఆర్ చెప్పింది కరెక్టా? కాబట్టి రేవంత్ రెడ్డి దగ్గర పూర్తి ఆధారాలు పూర్తి ఎవిడెన్స్ ఉంటేనే ఏదైనా సవాలు విసురుతారు. ఆధారాలు లేకుండా బహిరంగంగా ఎన్నడూ కూడా ఒక మాట మాట్లాడలేదు. కాబట్టి రేవంత్ రెడ్డి గారు పూర్తి ఆధారాలతో సిట్ విచారణకు గానీ పబ్లిక్ మీటింగ్ లో చెప్పినటువంటి విషయం. కాబట్టి ఈ రోజు రేవంత్ రెడ్డి గారు సవాల్ విసిరారు. నా మీద నువ్వు పరువు నష్టం దావా వేసినావు కదా, నువ్వు నేను సాక్షితో సహా ఇచ్చినా కూడా నా మీద పరువు నష్టం దావా వేసి, కానీ ప్రతిపక్షం మాట్లాడే మాటలు ఏమైనా మేము ఆధారాలు ఇస్తామంటే పిలిపించి లేదా మీ దగ్గర ఏం ఆధారాలు ఉన్నాయి అని రేవంత్ రెడ్డి గారి దగ్గర అడిగి తీసుకోవాలి. కానీ సిట్ విచారణకి నోటీసులు పంపించడం అనేది ఎంత ఈరోజు తెలంగాణలో ప్రభుత్వం వాళ్ళ చేతిలో చట్టాన్ని పెట్టుకొని ఆడుతున్నటువంటి విషయం మనం గమనించాలి. ఒక ప్రతిపక్ష నాయకుడు విమర్శిస్తున్నాడు అని అంటే అందులో ఏదైనా మనకు కావాల్సినటువంటి ఆధారాలు దొరుకుతేమో ఇందులో అన్యాయం జరిగిపోయిందేమో అని ప్రభుత్వం ఆలోచించాలి. కానీ అలా ఆలోచించకుండా రేవంత్ రెడ్డి గారికి డిఫార్మేషన్ పంపించారు అని అంటే మరి ఇంకో కూడా హట్ అయింది కదా, మేము ఆధారాలతో సహా ఇచ్చినా మా మీద మీరు డిఫార్మేషన్ వేసిండ్రు. రేవంత్ రెడ్డి గారు అన్నారు 100 కోట్లు మేము కడితే ఏమన్నా తిరగొచ్చారు కేటీఆర్ ని అని అడిగారు. మరి 100 కోట్లు మేము కడతాము, నీ కేటీఆర్ ని తెలంగాణకు చేసిన అవినీతిని అన్నిటి విషయంలో మేము తిడతాము, ఒప్పుకుంటాడా అని అడిగాడు. అదే సమస్య.